హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 ఐపీఎల్ అప్డేట్స్. ఐపీఎల్లో ఈరోజు ఎవరు మ్యాచ్ ఆడబోతున్నారన్న విషయానికి వస్తే పంజాబ్ ముంబై ఇండియన్స్ ఈ రెండు కూడా తలపడనున్నాయి. హోరాహోరీగా మ్యాచ్ ఉండబోతుందనేది అందుతోంది. ఇక ముంబైకి ఇది నామమాత్రపు మ్యాచ్ అయినా పంజాబ్ కింగ్స్కు మాత్రం అగ్ని పరీక్షే కానుంది. ఎందుకంటే ఈ సీజన్లో మొదట చాలా బాగా ఆడిన పంజాబ్ ఆ తర్వాతి మ్యాచ్ల్లో గుడ్ పర్ఫార్మెన్స్ చేయలేకపోయింది. ఇక ఈరోజు జరిగే మ్యాచ్లో పంజాబ్ గనక గెలవకపోతే ప్లే ఆఫ్స్ ఛాన్స్ కూడా క్లిష్టతరం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ రెండు జట్లు ఓవరాల్గా 35 మ్యాచ్లు ఆడాయి ఇప్పటివరకు చూసుకుంటే. అందులో పంజాబ్ 18 మ్యాచ్లు ఆడితే ముంబై 17 మ్యాచ్ల్లో గెలవడం జరిగింది. ఇక ఈ సీజన్లో వరుసగా 4 మ్యాచ్ల్లో ఓటమి పాలైన పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్లో ఓడిపోతే ప్లే ఆఫ్స్ ఛాన్స్ కష్టం అవుతుంది. నామమాత్రపు మ్యాచ్ అయినప్పటికీ కూడా ముంబై గట్టి పోటీ ఇచ్చి తన ఫ్యాన్స్కు మంచి ఎండ్ అనుకుంటున్నటువంటి సందర్భంలో మరి ఈ రసవత్తర పోరులో విజయం ఎవరిది? పంజాబ్దా లేదా ముంబై ఇండియన్స్దా? ఒకవేళ పంజాబ్ గెలిస్తే కనుక ప్లే ఆఫ్స్కు వెళుతుందా అనేటువంటి ఆసక్తి కూడా ఫ్యాన్స్లో నెలకొన్న నేపథ్యంలో ఈ మ్యాచ్కి సంబంధించి కూడా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. రైట్, డిస్కస్ చేద్దాం. మనకి ఇవాళ జాయిన్ అవుతున్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ జన్ కిరణ్ గారు అందుబాటులోకి వచ్చారు. కిరణ్ గారు నమస్కారం. నమస్తే. రైట్, ఇక ఇవాళ రసవత్తర పోరు ఉండబోతోందా పంజాబ్ వర్సెస్ ముంబై ఇండియన్స్? ఎలా చూడాలి? ఖచ్చితంగా ఒకరిదేమో ఆరాటం, ఇంకోటిదేమో నెగ్లిజెన్సీ. అంటే ముందు లేని ఒక ఫీలింగ్. ఏం రా అంటే పంజాబ్ ఖచ్చితంగా గెలవాలి. గెలిస్తేనే వాళ్ళకి ప్లేయర్స్ కి ఛాన్సెస్ ఉంటాయి. ముంబైకి గెలుపోటములతో పని లేదు, వాళ్ళు మ్యాచ్ ఎంజాయ్ చేయాలి. ఇక్కడ రెండు డేంజరే. ఒకరు ఆకలి మీద ఉన్నారు, ఇంకోరు బాగా మనశ్శాంతిగా ఉన్నారు. ఎవరు దాడి ఏ విధంగా ఉంటది అనేది చెప్పలేని పరిస్థితి ఈ మ్యాచ్ లో నెలకొంటది. ఎందుకంటే పంజాబ్ ఫస్ట్ 7 మ్యాచ్లు గెలిచి అనుకునే సమయంలో వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయింది. ఇంకొక మ్యాచ్ గెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్లేయర్స్ కి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇంకా 3 మ్యాచెస్ ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ ఓడిపోయినా కానీ ఇంకొక తర్వాత మ్యాచ్ అయినా గెలిచే అవకాశం ఉంది. గెలిస్తే ఖచ్చితంగా ప్లేయర్స్ లో నిలబడతారు పంజాబ్. కానీ ఆ అవకాశం తీసుకోకుండా ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో గెలిచి కాన్ఫిడెన్స్ గా ప్లేయర్స్ కు వెళ్ళడానికి, నెక్స్ట్ మ్యాచ్ కు వెళ్ళడానికి చూడాలని చెప్పి పంజాబ్ యొక్క ఆసక్తి ఉంటది. అదే విధంగా ముంబై ఇన్ని రోజులు మ్యాచ్ ఎట్లన్నా గెలవాలి, ప్లేయర్స్ నిలబడాలి అనే తపనతో ఆడి అసలు టీం యొక్క యూనిటీ చూసుకోకుండా ఎట్లా ఆడుతున్నామని పట్టించుకోకుండా ఒక టెన్షన్. అంటే 5 కప్పులు గెలిచినటువంటి ఒక జట్టే ఈ విధంగా టెన్షన్ లో ఆడుతోంది అని అంటే అర్థం చేసుకోవాలి. క్రికెట్ కష్టంగా ఉందా, లేకపోతే ఐపీఎల్ లో ఉన్నటువంటి ఈ పోటీతత్వం, అంటే ఫైనాన్షియల్ గా కావచ్చు, లేకపోతే యాడ్స్ రూపంగా కావచ్చు, దీని ద్వారా వాళ్ళకి ప్రెజర్ ఎక్కువ అవుతుందా యాజమాన్యం ద్వారా అనేది ఒకసారి ప్లేయర్స్ అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన సంఘటన. నాట్ ఈవెన్ ముంబై ఇండియన్స్, ఆల్ ప్లేయర్స్, బీసీసీఐ కూడా ఒకసారి ఆలోచించాలి ఏంటి అనేది కూడా. ఈ జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం. స్టేడియంలో మ్యాచ్లు జరుగుతున్నప్పుడు ఎలాంటి హావభావాలు ఏ విధంగా మనము చూస్తున్నామో ఇది అంత ఆరోగ్యకరమైనది కాదు. అందువల్లే నాకు తెలిసి ఈ ఐపీఎల్ లో కొంచెం క్రేజ్ కూడా తగ్గింది. గతంలో ఉన్నంత క్రేజ్ కనపడ్డంలా. ఏ విధంగా పోతోంది అనేది ఓన్లీ కమర్షియల్ అనే టైప్ లోనే పోతోంది ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం. కానీ మ్యాచెస్ ఎంతైనా కానీ బరిలో దిగేటువంటి ఆటగాళ్ళు వాళ్ళు పోరాటం, ఖచ్చితంగా గెలుపు అనేది ఉండాలి కాబట్టి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ కి ఒక ఫ్రీనెస్ ఉంది బాడీలో. అంటే మ్యాచ్ ఓడిపోయినా ఫరక్ లేదు, గెలిచినా ఫరక్ లేదు, కాకపోతే జాలీగా ఫ్రీగా ఆడదామని ఈ మూమెంట్ లో వాళ్ళలో ఉన్నటువంటి ఒరిజినల్ గేమ్ బయటకు వచ్చింది. అంటే ముంబై చాలా స్ట్రాంగ్ టీం, చాలా స్ట్రాంగ్ ఉంది. కానీ భారీగా స్కోర్ చేసే అవకాశం ఉంది ఆ ఫ్రీడమ్ తో కానీ ఆడేస్తే. దాన్ని ఏ విధంగా పంజాబ్ కింగ్స్ ఎదుర్కొంటాదంటే వీళ్ళు ఒక టార్గెట్ మీద వెళ్తున్నారు పంజాబ్ కింగ్స్. ముంబై ఇండియన్స్ కి ఇప్పుడు టార్గెట్ ఏం లేదు. అంటే స్వేచ్ఛగా ఆడేయచ్చు అనమాట. ఎటు ఇది లేకుండా, భయం అనేది లేకుండా సైకలాజికల్ గా స్ట్రాంగ్ గా దిగుతుంది ముంబై ఇండియన్స్. ఈ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అనేది చూడాలి. టాస్ గెలిస్తే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ నాకు తెలిసి బ్యాటింగ్ తీసుకుంటది. పంజాబ్ కింగ్స్ చేజింగ్ కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది పంజాబ్ కింగ్స్. ఎందుకంటే గత 2 మ్యాచ్లు ముంబై మీద చేజింగ్ మీద గెలిచింది. ఈ మ్యాచ్ లాస్ట్ టైం వాళ్ళు ఓడిపోయిన మ్యాచ్ కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఓడిపోయారు. కాబట్టి పంజాబ్ కింగ్స్ చేజింగ్ వెళ్ళాలనుకుంటది. ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని భారీ స్కోర్ సాధించాలా అని ఒక తపంతో ఉంటుందని నేనైతే ఊహిస్తున్నాను. అయితే మీరన్నట్లు ముంబైకి ఇది నామమాత్రపు మ్యాచ్ అయినప్పటికీ కూడా కెప్టెన్సీ విషయంలో ఒక సందేహం. ఇవాళ సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, హార్దిక్ కావచ్చు మ్యాచ్ ఆడకపోవచ్చు అని క్రిక్బజ్ ఇప్పటికే తెలిపింది. అయితే ఇక్కడ మనం ఒకటి ఏంటంటే డిస్కస్ చేయాల్సింది కెప్టెన్సీ విషయంలో తిలక్ వర్మ ఉంటారా లేదా బుమ్రా దీనికి సంబంధించి సారథ్యం వహించే అవకాశం ఉందా అనేది ప్రశ్న.
బుమ్రాకి ఇవ్వకపోవచ్చు, ఒకవేళ సారథ్యం ఇస్తే వీళ్ళిద్దరు కానీ లేకపోతే సారథ్యం ఇస్తే తిలక్ వర్మకే ఇస్తారు. ఎందుకంటే అప్కమింగ్ స్టార్ ఛాన్స్ ఇద్దాము ఏ విధంగా ఉంటుందని చెక్ చేయడానికి నెక్స్ట్ ఫ్యూచర్ కెప్టెన్సీ కోసం చెక్ చేసుకోవడం కోసం బుమ్రా కన్నా తిలక్ వర్మకే ఇస్తారు. ఎందుకంటే బుమ్రా ఇస్ బౌలర్ అంత ఆలోచన విధానం కన్నా బ్యాట్స్మెన్ కమ్ము మెయిన్ ఇది కాబట్టి నాకు తెలిసి తిలక్ వర్మకే మాక్సిమం ఛాన్సెస్ ఇస్తారు. ఎందుకంటే తిలక్ వర్మ ఛాన్స్ ఉంటుంది మైదానంలో ఉండడం కానీ, ఒక బ్యాటింగ్ స్టైల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్లానింగ్ లో ప్రకారం పోవాలి అని అంటే ముంబై ఇండియన్స్ తిలక్ వర్మ కెప్టెన్సీ ఇవ్వడం సరైందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు కెప్టెన్సీలు, ఒకరు వరల్డ్ కప్ తెచ్చిన కెప్టెన్సీ, ఇంకొకరు ఆ ఐపీఎల్ కెప్టెన్, వీళ్ళ మధ్య ఆ కనపడుతుంది, మనం చూసాం. మనం మ్యాచ్ లోనే మైదానంలోనూ వీళ్ళ మధ్య ఉన్నటువంటి వాతావరణం అంత ఆరోగ్యకరంగా లేదు. కాబట్టి ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ బయటకు రావడం జరిగింది. అదే విధానంలో సాగుతోంది కూడా. అందుకని ముంబై ఇండియన్స్ డెసిషన్ తీసుకోవడం అయితే ఇద్దరిని పక్కన పెట్టాలనుకున్న డెసిషన్ అయితే మాత్రం నిజంగా మెచ్చుకోదగ్గ డెసిషనే. ఇస్తే తిలక్ వర్మకి ఇవ్వాలని నేను బుమ్రా కన్నా తిలక్ వర్మకి ఇవ్వాలని అంటే ప్రాంతీయ భావం కాదు, కానీ ఆట పరంగా ఉన్న విధానం ప్రకారం చూస్తే T20కి అవసరమైంది తిలక్ వర్మ కెప్టెన్సీ. ఓకే ఓకే కిరణ్ గారు, అంటే పంజాబ్ కింగ్స్కి ఇది ఒక అగ్ని పరీక్ష అనుకున్నాం కదా, ఎందుకు మొదట చాలా బాగా ఆడినటువంటి పంజాబ్ లాస్ట్లో ఇట్లా అవుతున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా ఇప్పుడు బ్యాటింగ్కి సంబంధించి ఎంత పిచ్ దేనికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది, హైయెస్ట్ స్కోర్ ఎంత ఉండే అవకాశం ఉంది ఇవాళ మ్యాచ్లో ధర్మశాల? ఖచ్చితంగా బ్యాటింగ్ పిచ్ అది, భారీ స్కోర్ 200 ఈజీగా వస్తుంది స్కోర్. దీంట్లో ప్లాన్ చేసుకుంటే 230+ కొట్టచ్చు. ప్లానింగ్ అంటే సరైన ప్లానింగ్ తో తొందరపాటు లేకుండా పోతే 230+ కొట్టచ్చు. లేదంటే 160, 180 మధ్య 160, 180 మధ్యలో కొట్టారు అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ వాళ్ళు సెకండ్ చేసింగ్ వాళ్ళు కొట్టేస్తారు. అరౌండ్ 200, 210 వరకు చేసింగ్ పాసిబుల్ ఈ గ్రౌండ్ లో. 220+ కానీ దాటింది అంటే చేజ్ చేయాలంటే చాలా ఇది కావాలి, చేజ్ చేయడం కష్టం. 230 ఆరాంగా కొట్టొచ్చు ఈ పిచ్ పైన. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని 230 కొట్టేశారు అంటే చేజ్ చాలా ఈజీ అయిపోతుంది. అదే విధంగా 160, 180 మధ్యలో ఉంటే చేజ్ ఈజీగా చేసేస్తారు. కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళు వాళ్ళ యొక్క డెసిషన్ తీసుకోవాలి. బ్యాటింగ్ పిచ్చే ఫస్ట్ ఇన్నింగ్స్ మాక్సిమం ఫస్ట్ ఇన్నింగ్స్ వల్లే గెలిచారు కూడా, అందులో భారీ స్కోర్ కూడా వస్తుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ వాళ్ళు భారీ స్కోర్లు చేసినప్పుడు ఖచ్చితంగా గెలిచారు. నార్మల్ స్కోర్స్ ఉన్నప్పుడు 1 or 2 టైమ్స్ మాత్రమే 200+ ఇక్కడ చేజ్ చేయగలిగారు. మిగతా మ్యాచెస్ ఏవి కూడా 200+ ఏవి చేజ్ చేయలేదు. కాబట్టి 230+ కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ చేయగలిగితే చేజ్ చేయడం కష్టం. అదే విధంగా 160, 180 ఉంటే ఖచ్చితంగా ఆరాంగా చేజ్ చేయొచ్చు, దొరికే ఛాన్స్. రైట్ కిరణ్ గారు, థ్యాంక్ యూ మాకు అందుబాటులోకి వచ్చి అప్డేట్స్ ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సో మొత్తం మీద పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ ఇవాళ రసవత్తరంగా సాగబోతుంది. ముంబై ఇండియన్స్కి ఇది ఒక నామమాత్రపు మ్యాచ్ అయినా పంజాబ్కి మాత్రం ఈ మ్యాచ్ గెలవకపోతే కాస్త క్లిష్టతరం. సో ఈ రసవత్తర పోరులో ఎవరు గెలవబోతున్నారో చూద్దాం. అప్డేట్స్ కొనసాగుతాయి. కీప్ వాచింగ్ Prime 9 News.